2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. తమిళనాడులో ఓ వివాహేతర సంబంధం అతి దారుణమైన హత్యకు దారితీసింది. కల్లకురిచి జిల్లా మాలై కొట్టలం ప్రాంతానికి చెందినటువంటి కలోంజీ లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలు. అయితే అదే ప్రాంతానికి చెందినటువంటి తొగరసు అనే వ్యక్తితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే భర్త కలోంజీ అనేక సందర్భాల్లో లక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు. తొగరసును పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరూ వ్యవహారం మారకపోవడము, భర్త బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు అనేక సందర్భాల్లో కలిసినటువంటి విషయాలను ఆ నోట ఈ నోట మాట్లాడుకోవడంతో ఒకంత భర్త కలోంజీ మనస్తాపానికి గురయ్యాడు. అయితే 2 రోజుల క్రితం భర్త కలోంజీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను, తాను పలానా ఊరికి వెళ్తున్నానని చెప్పి భార్య లక్ష్మితో చెప్పి బయటికి వెళ్ళాడు. అయినప్పటికీ కలోంజీకి లక్ష్మి పైన కొంత అనుమానం రేకెత్తించింది. అదే సమయంలోనే లక్ష్మి భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే తన ప్రియుడు తొగరసుకు కాల్ చేసి ఇంట్లో తన భర్త లేడు రమ్మని చెప్పి పిలవగానే తొగరసు లక్ష్మి ఇంటికి వచ్చాడు. అయితే ఇద్దరు కూడా టెర్రస్ మీద ఉన్నటువంటి ఒక రూమ్లో ఏకాంతంగా ఉండడాన్ని కలోంజీ చూశాడు. సో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైనటువంటి భర్త కలోంజీ ఇద్దరిపైన దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్నటువంటి వేట కొలవలతో మొదటగా తొగరసుని అతి దారుణంగా తల నరికి మొండాన్ని తలాన్ని పూర్తిగా వేరు చేశాడు. ఆ తర్వాత భార్య లక్ష్మి పైన కూడా కోపం పెంచుకున్నటువంటి కలోంజీ భార్య లక్ష్మిని కూడా అతి దారుణంగా తల మొండెం వేరు చేసి నరికి చంపాడు. అయితే వాళ్ళిద్దరిని హత్య చేసిన తర్వాత మొండ్యాలని టెర్రస్ పైనే ఉంచి ఇద్దరు తలలను కూడా ఒక బ్యాగ్లో వేసుకొని కలోంజీ తన బైక్పై వెళ్ళాడు. అయితే మలై కొట్టడం అనేటువంటి తన గ్రామం నుంచి కూడా కల్లకురిచి ప్రాంతానికి చెందినటువంటి బస్టాండ్కి వెళ్ళాడు. అయితే అక్కడ నుంచి తన బైక్ పార్క్ చేసి ఆ తలను పూర్తిగా బ్యాగ్లో వేసుకున్నటువంటి కలోంజీ బస్ ఎక్కి వేలూరుకి వెళ్ళాడు. వేలూరు సెంట్రల్ జైలు వద్ద అక్కడ ఉన్నటువంటి జైల్ గార్డులకి తన చేతిలో ఉన్నటువంటి తలను చూపించి తన భార్య ఇటువంటి పని చేసింది కాబట్టి నేను తన భార్య ప్రియుడిని ఇద్దరిని కూడా హత్య చేశాను, తనను జైల్లో పెట్టండి అంటూ అతను అక్కడ లొంగిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జైల్ గార్డ్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మలై కొట్టలం ప్రాంతం నుంచి కూడా అతను వేలూరు దాకా దాదాపు 22 కిలోమీటర్ల మేర ఆ ఒక్క తలను ఎత్తుకొని బ్యాగ్లో వేసుకొని రావడం, అదే రకంగానే ఆ ప్రయాణించేటువంటి క్రమంలో కూడా బస్సుల్లో ఎవరో కూడా కనుక్కోకపోవడము, అతను కూడా అంత ధైర్యంగా వాటిని తీసుకొని వేలూరు సెంట్రల్ జైలు వద్దకు రావడం ఒకంత అందరికీ షాక్కు గురి చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జైల్ గార్డ్స్ని పూర్తిగా ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. సో పలానా వ్యక్తి ఈ ప్రాంతానికి తన భార్య ప్రియుడి తలలు తీసుకొని వచ్చి నేను హత్య చేశానని చెప్పి చెప్తున్నాడు అనే విషయాన్ని తెలియజేయగానే ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ తిన్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఉన్నతాధికారులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కలోంజీని బాగయం పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే కలోంజీ పోలీసులకు చెప్పినటువంటి విషయాలు షాకింగ్గా అనిపించాయి. తన భార్య లక్ష్మి అదే రకంగానే అదే ప్రాంతానికి ఉన్నటువంటి తొగరసుతో అనేక సందర్భాల్లో ఏకాంతంగా ఉన్నటువంటి వ్యవహారాన్ని తాను చూశాను, అనేక సందర్భాల్లో తన భార్యను మందలించాను, తొగరసుకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను, అయినప్పటికీ వాళ్ళ తీరు మారలేదు. తాను బయటికి వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ అనుమానం వచ్చి నేను నా ఇంట్లో తిరిగి చూస్తే వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసి నేను తట్టుకోలేకుండా పోయాను. దీంతో తన భార్య ప్రియుడిని ఇద్దరిని కూడా నేను హత్య చేశాను, నా పైన కేసు పెట్టండి, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పి పోలీసుల ముందు చెప్పినటువంటి విషయాలను ఆ రకంగా పోలీసులు మళ్ళీ దర్యాప్తు కొనసాగించారు. ఆ కలోంజీని తన నివాసానికి తీసుకొని వెళ్ళి ఆ మొండ్యాలని రెండింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే గ్రామస్తులంతా కూడా ఒకంత ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం ఉంటే తన భార్యని విడిచిపెట్టాలి కానీ ఇంత దారుణంగా
తలలు మొండ్యాలను వేరు చేసి హత్య చేయడం నిజంగా ఒక ఇంత షాక్కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఊర్లో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులంతా కూడా షాక్ తిన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చెందినటువంటి కలోంజీని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేశారు. అయితే తన భార్య లక్ష్మి, తుగరసు ఇద్దరు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలోనే తమిళనాడులోనే ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తన భార్య ప్రియుడు తలల్ని 22 కిలోమీటర్ల మేర ఒక వ్యక్తి బైక్ పైన బస్సులో ప్రయాణించి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఘటన ఒక ఇంత సంచలనంగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో ఇది కొంత సంచలనంగా మారింది కాబట్టి ఆ రకంగా కలోంజీ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.